రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ తొర్రూరు పట్టణంలోని స్థానిక అన్నారం క్రాస్ రోడ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి వివక్ష లేకుండా ఈ 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోదీ చిత్రపటాన్ని దగ్ధం చేయడం సిగ్గుచేటని, భారత్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ విశ్వగురు స్థానంలో నిలిపి 140 కోట్ల మంది ప్రజల మద్దతుతో ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కావడంతో ఓర్వలేని దుర్మార్గ కాంగ్రెస్ పార్టీ నేతలు విష ప్రచారం చేయడం జరుగుతోందని, ఎవరైనా కుట్రలు పనినా తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల మోదీ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజల దృష్టిని మరల్చేందుకు కుయుక్తులు పాల్పడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవై నాయకులు పల్లె కుమార్, రంగు రాములు, ముచ్చు సురేష్, పైన్ల రాజేష్, గడల శేఖర్, గట్టు రాంబాబు, గట్ల భరత్, ఆర్ రాజ్ కుమార్, కాగు నవీన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంగం లేదని ఈరోజు తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనం ఎదురుగా బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనం బీజేపీ ఆధ్వర్యంలో వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేక రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మను ఎందుకు దగ్ధం చేయడం జరిగింది? ఈరోజు తెలంగాణలో ప్రవేశపెట్టిన మన 3 లక్షల ప్రవేశపెట్టిన బడ్జెట్లో దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ పాలక ప్రజలకు కానీ ఏమాత్రం హామీ నెరవేర్చినందుకు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని, నరేంద్ర మోడీ గారి తెలంగాణకి ఏం అభివృద్ధికి నిధులేదని నరేంద్ర మోడీ గారు పూర్తిగా చూసి రేవంత్ రెడ్డి మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జీవితమే వాళ్ళ జీవననే మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీ ఒక విధానం మోడీ గారిని బదనాం చేయడం కోసం వాళ్ళ 6 హామీలను 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఎన్నికలైపోయిన కాంగ్రెస్ పార్టీ 6 మాటలనే ప్రజల వ్యతిరేకంగా కూడగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇలా మోడీ గారిని పూర్తిగా చూస్తుంది. దాని వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు తగ్గబడి జరుగుతుంది. ఇలా మోడీ గారు భారతదేశానికే కాదు తెలంగాణలో ఏ ఒక్క సీటు 4 సీట్లు తెలంగాణ పార్లమెంట్ గెలిచినప్పటికీ 10 సంవత్సరాల్లో మోడీ గారు 10 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా, నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా, పేదరికం లేకుండా చేస్తా, అన్ని కొత్త నిర్మిస్తా అని అనేక వాగ్దానాలు ఎమ్మెల్యే ఈనాడు విశ్వవిగ్రహంగా ఇలా ప్రజల ముందు అవహేళన ప్రయత్నం ఉంది. ప్రజల వ్యతిరేకానికి గురవుతా ఉంది. నిన్న గెలిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈమె కారణంగా, ఈమె ప్రజా వ్యతిరేక కారణంగా, ఈమె యొక్క యాక్టివిటీస్ కారణంగా 50,000 ఓట్లు కాంగ్రెస్ తక్కువ వచ్చినాయి. అంటే ఈనాడు పాలకుర్తిలో ఎమ్మెల్యే లేనట్టే లెక్కని ఈ వేదికను చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్లో పాలకుర్తికి రావాల్సిన ఏమాత్రం నిధులు కూడా ఇలా పాలకుర్తిలో అతి ముఖ్యమైనటువంటి పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్ అతి ముఖ్యమైనటువంటి ఇలా 10 సంవత్సరాల నుంచి మూలపడ్డ రిజర్వాయర్కు ₹1 బడ్జెట్ సాధించలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. అది ఎక్కడే కాదు, ఇలా మొదటిపడికి హాస్పిటల్ విషయం ఇంతవరకు ఊసెత్తలేదు, ఇలా డిగ్రీ కాలేజ్ విషయం ఇంతవరకు ఊసెత్తలేదు, జూనియర్ కాలేజ్ విషయం ఇంతవరకు